నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని న్యాయస్థానాలు సైతం గుర్తించాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కేంద్రం నియమించిన బృందం రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై ఎన్జీటీకి ఇచ్చిన నివేదికే నిదర్శనమని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి గతంలో ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులు తప్పక శిక్ష అనుభవిస్తారని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఇసుకను దోచేస్తున్న వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు చట్టపరంగా వారికి శిక్ష పడేలా తమ పోరాటం ఉంటుందన్నారు. ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి అప్పటికే 40,000 కోట్లు ఇసుకలో దోచేశారని ఇప్పటికీ అది 50,000 కోట్లు చేరింది. ఇసుక అనేది ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతారు. ఇసుకకి సంబంధించి దోపిడీయే ఏకైక పాలసీగా పెట్టుకొని చిందర వందర చేసేసి ఛిద్రం చేసేశారు. ఇసుకలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గొంతు చించుకొని నరిచాం. దున్నపోతు మీద వర్షం పడ్డ తందాన్ని వ్యవహరిస్తూ వచ్చింది ప్రభుత్వం. అనేక కేసులు దాఖలైన ఈ ఇసుక అక్రమ దందా మీద అడ్డగోలుగా వాదిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఒక జీపీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీపీ 3 రోజులు 3 రకాల స్టేట్మెంట్లు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 2 నెలలుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ అన్నారు. ఈ చట్టానికి ఇంకా నిబంధనలు తయారు చేయలేదని చెబుతున్న రెవెన్యూ మంత్రి యాక్టును ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. మార్చి 2న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రాష్ట్ర సదస్సు నిర్వహించి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నట్లు చెప్పారు. భూమి మీద హక్కుని కోల్పోతారు అని గత 2 నెలలుగా మేము నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అయితే రెవెన్యూ మినిస్టర్ గారు, ఆ ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు, మేము ఇంకా ఈ చట్టం అమల్లోకి తేలేదు, ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదని చెప్తున్నారు. ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయకుండా అమలు కాకుండా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఆపేయమని అడుగుతున్నాం, ఆ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం, జీవోని రద్దు చేయమని అడుగుతున్నాము. మేము ఎంత చెప్పినప్పటికీ ప్రభుత్వ అధికారులు వినటం లేదు. ఆ వినకపోవటం వల్ల మేము ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, వైసీపీ నాయకురాలు షర్మిలా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఇద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27న కలెక్టరేట్ వద్ద ధర్నా జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణమైన అంబేద్కర్ ఫోటోను భారత కరెన్సీపై ముద్రించకపోవడం వివక్ష అని ఇద్వా వ్యవస్థాపకులు రాజసుందరబాబు అన్నారు. ఈ నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పోరాటం చేసిన రాజసుందరబాబును రెవెన్యూ కళ్యాణ మండపంలో అదే రోజున ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాలను సంబంధించి పోస్టర్లను అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు. కానీ భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పాటుకు ముందు రాయల్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరి చేతుల్లో కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశము రూపాయి అనే సమస్య మీద రాసిన పరిశోధనాత్మక గ్రంథం సిద్ధాంతాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతం వల్ల భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడితే నేటి వరకు కూడా అంబేద్కర్ గారి యొక్క ఫోటోని భారత కరెన్సీపై ముద్రించకపోవడం అనేది వివక్షితాన్ని మేము అంటున్నాం. అందుకోసమే రేపు ఫిబ్రవరి 27వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ దగ్గర దీక్షలు చేపడుతున్నాం. భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలని కోరుతూ బ్రాడీపేట 1/19లోని శ్రీ సిద్ధి గణపతి ప్రసన్నాంజనేయ సహిత శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామివారి దేవాలయంలో పంచదశ వార్షిక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు శాంతి కళ్యాణం, కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నరసింహారావు, లక్ష్మీ నరసమ్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం కార్యక్రమం వద్ద ట్రాఫిక్ డీఎస్పీ వ్యవహరించిన తీరును దళిత సంఘాలు తప్పుపట్టాయి. డీఎస్పీ అనుచిత తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సంఘ నేతలు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. దీన్ని దళిత సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. గాలి తీయటం, దుర్భాషలాడటం, నేను కొత్త రాజ్యాంగం రాసావా, అలా ఉందా రాజ్యాంగంలో? అవసరమైతే ఫైన్ అయ్యి, లేకపోతే బిల్లు స్టేషన్కి తీసుకెళ్ళి కారు అవసరమైతే. అంటే నువ్వు కారు ఆపినందుకు కాదు, కానీ ఏ ఫోటో అయితే చూసావో ఆ ఫోటో నీకు ఇష్టం లేక చేసిన పని అని మేము దళిత సంఘాల నుంచి భావిస్తూ ఎమ్మటే ఎస్పీ గారికి, ఐజీ గారికి అందరికీ లెటర్ పెట్టడం జరిగింది. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా కట్టాలని మేము కోరుకుంటూ, ఇది త్వరగా జరగకపోతే, త్వరగా ఎంక్వైరీ చేసి జరగకపోతే భారీ ఎత్తున ఎస్పీ ఆఫీసుని ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఒక దళితుల ఆత్మగౌరవానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి మా నాయకుడి మీద అంచుల వ్యాఖ్యలు చేసినటువంటి వివి నాయుడు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఉచితంగా చేయాలని దళిత సంఘాలన్నీ ఏకమై ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చంద్ర మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా ఊళ్ళని కించపరిచి దోషులుగా మాట్లాడి, హేళనగా మాట్లాడి, దౌర్జన్యంగా మా మీదకి వచ్చేటువంటి ట్రాఫిక్ వెస్ట్ డిఎస్పీ వివి నాయుడు గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టవలసిందే. ఈ నెల 24న శ్రీనివాసరావుపేట అచ్చయ్య దాబా సెంటర్లో శ్రీ పోతులూరి బ్రహ్మం గారి నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కళాకారులు చిట్టిబాబు, జనసేన నేత ఆళ్లహరి తెలిపారు. కళలు అంతరించిపోతున్న తరుణంలో కళలను కాపాడేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అచ్చిడాబా సెంటర్లో రేపు శనివారం 24వ తారీఖు సాయంత్రం 8 గంటలకు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర నాటకం ప్రదర్శింపబడుతుంది. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ నాటకం చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా సరే ఈ రోజున సినిమాలు చూస్తూ ఉన్నాం, రకరకాలుగా ప్రసార మాధ్యమాలు వచ్చినాయి, కానీ వీటన్నిటి కూడా తొలి అడుగు నాటక రంగమే. ఈ రోజున నాటక రంగం కుదేలైపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు, అలాగే చిట్టి గారు, అలాగే రాము గారు, ఇలాగ ఎంతోమంది పెద్దలు నాటక రంగాన్ని బతికించడానికి తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి జీవిత చరిత్ర శనివారం సాయంత్రం శ్రీనివాసరావు తోటలోని అచ్చిడాబా సెంటర్ వద్ద సాయంత్రం ప్రారంభమవుతుంది. కావున గుంటూరు ప్రజలందరూ కూడా, నాటక ప్రియులు కానీ అందరూ కూడా వీళ్ళ యొక్క సంస్థని ఆశీర్వదించాలని, ఈ నాటకాన్ని తిలకించాలని, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదే రోజున 101 దీపాల అలంకరణ కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అధ్యక్షతన బ్రాడీపేట 2/13లోని శారదా డిగ్రీ కాలేజ్ విద్యాసంస్థలకి దాతలు, క్లబ్ సెక్రటరీ మండవ రాజ్గోపాల్, క్లబ్ సభ్యులు మనోజ్ స్టూడెంట్స్ మీటింగ్ క్లాసులకు ఎల్ఈడీ సౌండ్ సిస్టమ్ దానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ దాసర్ రాజా మాస్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు సెంటినియల్ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అధ్యక్షతన నూతన ఒరవడి సృష్టించారని తెలిపారు. ఈ క్లబ్ ముఖ్యంగా విద్యా, వైద్యంపై గత 7 నెలల్లో క్లబ్ సభ్యులతో, కొమ్మాలపాటి మిత్రులతో ఇప్పటి వరకు 56 ప్రాజెక్టులను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కొమ్మాలపాటి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. న్యూస్ పేపర్స్లో, టీవీ న్యూస్లలో ఎక్కువగా ఈ క్లబ్ సేవలు చూస్తూ ఉంటారని, 2 తెలుగు రాష్ట్రాలలో ఈ క్లబ్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ గౌరవ సభ్యులు మద్దినేని సుధాకర్, ట్రెజరర్ శ్రవంత్, ప్రభాకర్, వీర రాఘవరాజ్, శేఖర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలోనే సుమారుగా 56-57 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. సహజంగా రాజకీయాలు కానీ, పనులు కానీ ఇవన్నీ కూడా విస్తృతానికి పరిమితమయ్యే రోజులే. పేరు పక్కన ఆ హోదాన్ని తెలియజేసుకోవడానికి ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. కానీ సోదరుడు శ్రీనివాస్ తన బృందం సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొచ్చారని చెప్పడానికి మంచి నిదర్శనం. సంవత్సరం కాలంలో 56-57 విలువటి ప్రాజెక్టులు చేయడం. వారికి భగవంతుడు మరింత శక్తినివ్వాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు కూడా స్ఫూర్తున్నాయి.
మా మిత్రులైనటువంటి మనోజ్ గారు, మా సెక్రటరీ గారు రాజగోపాల్ గారు ఇక్కడ దీన్ని ఈరోజు మీకు డొనేట్ చేస్తున్నాము. ఇక్కడ మీకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ 2/13 శారదా విద్యా సంస్థలకి మేము ఇప్పటికి ఈ రోజు 4 ప్రాజెక్టులు మేము మీకు అందించగలిగాము. నగరంలోని తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్ లోని 45 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ను వార్షిక మరమ్మతుల నిమిత్తం శుక్రవారం నిలుపుదల చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ ఎస్సీ సుందరరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం వరకు నగరంలోని రాజీవ్ గాంధీ నగర్, వసంతరాయపురం, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, శారదా కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కావున ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించి ముందుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరారు. పెదకూరుపాడు మండలం గారపాడు గ్రామంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.